హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? ఈ వీడియో మన సబ్స్క్రైబర్స్ చూస్తూ ఉండొచ్చు, లేదంటే తమిళ చూసి ఆడియన్స్ చూస్తూ ఉండొచ్చు. నా పేరు విహారీ అండి. ఆవిడ వే ఆఫ్ ఏంటంటే నేను చేసే వర్క్ ఎంత మటుకు జునూను, దీంట్లో ఏదైనా మిక్స్ చేస్తున్నానా, అక్కడ పోతే నైట్లో నిజంగా ఏదన్నా వేరే ఫీల్ మన కంటికి కనిపించని ఏదైనా శక్తి కనపడుతుందా, ఆ ఫీల్ అవుతామా లేదా అని చెప్పేసి ప్రయత్నించాలని, ఆ ఫీల్ని ఈవిడ కూడా ఎంజాయ్ చేయాలంట. సో అందుకని తీసుకెళ్తున్నాను. ఈ వీడియో ఆ పర్పస్ మీద చేయబోతుంది. ఇంకా ఏదైనా ఉంటే వీడు చెప్తారు, వినండి. సో టోటల్గా అయితే 6 మెంబర్స్ వెళ్తున్నాం అనమాట. సో ఇది యాక్చువల్గా మాకు ఛాలెంజింగ్ అండ్ నేను కూడా తనని ఛాలెంజింగ్గా తీసుకోండి అని చెప్పాను. సో మా ఇష్టపూర్వకంగానే మేము వెళ్తున్నాము. సో ఆల్మోస్ట్ టైం అయితే అక్కడ స్పెండ్ చేయబోతున్నాం. ఓకే, సో ఇంకా అదే కాదు, చాలా ప్లేసెస్ ఉన్నాయి, అన్ని కూడా రివీల్ చేయము, ఒక్కొక్కటిగా రివీల్ అవుతూ ఉంటాయి. సో మాతో పాటు మీరు కూడా అన్ని ఎక్స్పీరియన్స్ చేయండి. శశి టీవీని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మార్నింగ్ నేను చెప్పాను కదా, వీడియో స్టార్ట్ అయ్యే ముందు మనం ఒక హాంటింగ్ ప్లేస్ కి వెళ్తున్నాము, అక్కడ స్టే చేయబోతున్నాము, అక్కడే విహారీ గారిని ఇంటర్వ్యూ కూడా చేయబోతున్నాము అని నేను చెప్పాను కదా. సో ఆ ప్లేస్ వచ్చేసి ఇదే అన్నమాట. ఇది ఒక కాలేజ్. సో చాలా రోజుల నుండి ఆ కాలేజ్ లో ఎవరు కూడా ఉండట్లేదు, పిల్లలు కూడా ఎవరు చదువుకోవడానికి రావట్లేదు, అది క్లోజ్ అయింది అనమాట. సో ఇక్కడ ఏదో ఉంది అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు కొంచెం నమ్ముతున్నారు. అలాగే మన విహారీ గారు కూడా సో ఇక్కడ ఏదో జరుగుతుందంట అని చెప్పేసి చెప్పారు. ఏదైనా సరే అంట, ఉందంట, చెప్తున్నారంట అనేదే ఉంది, కానీ దేనికి కూడా ప్రూఫ్స్ అనేవి లేవు. సో ఇప్పుడు నేను కూడా ఈ రోజు చేయబోయే ఈ వీడియోలో మీకు ముందే చెప్తున్నాను, ఏదైనా సరే అది మన నమ్మకమే. ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు. సో దేనికి కూడా ప్రూఫ్స్ అనేవి ఉండవు. మేము మా నమ్మకం ఎంతవరకు నిజం అనేది ఎక్స్పీరియన్స్ చేస్తూ మీకు ఒక థ్రిల్లింగ్ వీడియో ఇవ్వాలని చెప్పేసి కొంచెం రిస్కే చేసాము. రిస్క్ చేసి మా శశి టీం విహారీ గారిని తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. సో ప్లేస్ అయితే ఇది. మనం ఈ లోపలికి వెళ్దాము. డే టైంలో ఇది ఎలా ఉంటది, ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. సో ఈ టైంకి ప్లేస్ ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను. దాని తర్వాత మేము నైట్ ఇక్కడ స్టే చేయబోతున్నాం కదా, సో ఆ వీడియో కూడా నేను కంప్లీట్ గా మీకు పెడతాను. సో డే టైంలో ఎలా ఉంటుంది అనేది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం, వచ్చేయండి. విహారీ వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. మాక్సిమం యాక్చువల్ గా ఏంటంటే నేను ఒక్కదాన్నే అమ్మాయిని వచ్చాను కదా, ఫర్ ద ఫస్ట్ టైం నాకు తెలిసి యాంకర్స్ లో ఎవరు కూడా ట్రై చేసి ఉండరు. సో పదండి, లోపల ఉన్నారు వాళ్ళు. ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? తిరిగి వెళ్ళిపోమ్మా. వెళ్ళి చూద్దాం డే టైంలో ఎలా ఉంది ఏంటి అని. కోతులు మాత్రం బీభత్సంగా ఉన్నాయి. ఏమంటారండి? మా ప్రసాద్ గారు కూడా కెమెరా హ్యాండిల్ చేస్తున్నారు, ఫుల్ ఎక్సైటింగ్ ఉన్నారు. సో చూడండి, ఇటు మొత్తం నార్మల్ గా ఏమంటారు, మొత్తం అంతా అడవి టైప్ లో ఉంది. కొంచెం క్రీపీగానే ఉంది ప్లేస్ మాత్రం, అంటే చూడంగానే నైట్ టైంలో కొంచెం భయం అనిపించే టైప్ లో ఉంది ప్లేస్. సో ఇది ఇక్కడ ప్లే గ్రౌండ్ అనుకుంటా, అలాగే వదిలేసారు మొత్తం అన్ని కూడా. సో మన వెహికల్ ఇక్కడ పార్క్ చేసాము, విహారీ గారిది వెహికల్ ఇక్కడ పార్క్ చేసాము. సో ఇది స్టెప్స్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ వేసి ఉన్నాయి. సో ఫస్ట్ రైట్ వెళ్దాం. ఫస్ట్ ఇక్కడ ఒక రూమ్ ఉంది, ఇందులోకి వెళ్దాం. సో ఇదంతా కూడా మనకి సెల్లార్ టైప్ లో ఉంది, మొత్తం క్లోజ్ ఉంది కాబట్టి అంత గడ్డి చెక్కలు అవి ఇవి అంతా ఉన్నాయి. అండ్ గ్లాసెస్ ఉన్నాయి చాలా పగిలి. ఇది ఒక్క రూమ్, దేవుడి ఫొటోస్ ఉన్నాయి, కింద పడిపోయినాయి. సో ఇది వాష్రూమ్, మొత్తం అన్ని విరగ్గొట్టేశారబ్బా, ప్రాపర్టీ డ్యామేజ్. వాష్రూమ్ మొత్తం గ్లాస్ మొక్కలు అన్ని కోతులు అనుకుంటా, నాకు తెలిసి మొత్తం విరగొట్టినాయి. మనం షూలు వేసుకొచ్చుకోవాల్సింది, తప్పు పని చేసాం. ఓకే వెళ్ళిపోదాం. టోటల్ ఇది 3 floors ఉంది. ఇక్కడ ఒక షెడ్ టైప్ లో కూడా ఉంది, ఇక్కడ ఒక షెడ్ టైప్ లో కూడా ఉంది చూడండి. సో ఇక్కడ ఒక డోర్ ఉంది, క్లోజ్ చేసి ఉంది, చూద్దాం. సో మోస్ట్లీ ఇది స్టడీ హాల్ టైప్ అనుకుంటా, అంతే.
మొత్తం చెదలు పట్టిపోయి ఎంత గలీజ్ అయిపోయింది. మొత్తం అన్నీ కూడా గ్లాసెస్ పగిలిపోయి ఉన్నాయి అన్నమాట. ఇక్కడ కోతులు ఎక్కువ ఉన్నాయి యాక్చువల్గా. సో డే టైంలో చూస్తున్నాం కాబట్టి మనం నడిచినా కూడా నైట్ టైంలో నార్మల్గా మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇలా అన్నా కూడా సౌండ్ మనం నడుస్తున్నప్పుడు కింద గ్లాసెస్ ఉన్నాయి కాబట్టి సో ఆబ్వియస్లీ సౌండ్ అనేది కామన్. సో ఒకవేళ నైట్ ఇలాంటి సౌండ్స్ ఏమైనా వచ్చినా కూడా మనం కొంచెం ఓకే లాజిక్గా ఆలోచించడానికి ట్రై చేయాలి, భయపడకుండా ఉండడానికి ట్రై చేయాలి. సో గ్లాసెస్ అన్నీ పగిలి కింద పడిపోయి ఉన్నాయి. సో నెక్స్ట్ చూద్దాం. క్లాత్ శారీ పట్టుకోరాదా ఇప్పుడు దాన్ని? అదే అలా కాదు, అది ఓకే. ఇదే బోనా చేదవాళ్ళు చేసి ఉంటారా? బెలూన్స్ ఎందుకు కట్టారు? అదే కదా, ఐడియా ఉందా? పసుపు కుంకుమనా? ఓన్లీ కుంకుమ ఉంది దట్టు. గీడ పనికి మాలినోడు ఎత్తాడు కుంకుమ తీసుకొచ్చి. వాటర్ బాటిలా? కలర్ ఉంది ఇందులో కూడా. కుంకుమది, కుంకుమ వాటర్. ఈ గదిలో ఒకటి ఊరేసుకున్నట్టుంది అక్కడ కూడా. ఏంటది? ముగ్గేసి తుడిపారు. అవునా? వాటర్ది. ఆ వాటర్దే ఆ బాటిల్లో కలిపిన వాటర్ ఇక్కడ వేశారు. ఇదేంటి కిచెనా? క్యాంటీనా? క్యాంటీనే, ఎస్ క్యాంటీన్. ఎస్, 1 చాయ్, మా వాళ్ళందరికీ కోక్. ఇక్కడ ఎవరు వేసుకుంది? మీరే అన్నారు. అది ఎందుకు కట్టారు? ఇట్లా ఎందుకు కడతారంటే ఊర్లలో అయితే మేకలు కట్ చేస్తారు కదా, కట్ చేసిన తర్వాత తోళ్ళు అవి తీయడానికి ఇట్లా ఏదోటి కట్టి ఇలా అవుతారు. బట్ ఇక్కడ చెట్టు ఎట్లా వచ్చింది? వీడికి కట్టిరు, ఆ చెట్టుని కట్టిరు. ముళ్ళు కూడా ఎట్లా వేసిరు చూడుర్రి, గమ్మతేసిరు. తెలివి కల్లోళ్ళు ఉన్నారు అబ్బా, నిజంగా మస్తు మంది ఉన్నారు. రోలు పచ్చడి అది రోలే కదా, అది రోలే. ఈ రూమ్ లో అంత ఏం లేదు. ఆంజనేయ స్వామి బొట్టు, హనుమాన్ బొట్టు. ఈడొక డబ్బా, ఆడొక డబ్బా, ఆడొక డబ్బా, ఆడొక డబ్బా, అన్ని డబ్బాలే ఉన్నాయి. అచ్చా అది పెయింట్ డబ్బా, ఆరెంజ్ కలర్ పెయింట్. సో ఇది ఈ రూమ్ కథ. దీని నుండి అవుట్ సైడ్ నైట్ 8 గంటలకు మేమైతే ఇక్కడ 2 ఛాలెంజ్ చేయబోతున్నాం. 12 గంటలకు వచ్చి మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ నేను డౌజింగ్, ఒకేలా ఆ 2 ఎపిసోడ్లో ఏమన్నా అనిపిస్తే వీళ్ళకి డౌజింగ్ ఇస్తాను. ఆ ఛాలెంజ్ నేను తీసుకోబోతున్నాను, ట్రై చేస్తా. డే టైంలో చూసినట్టుగా చాలా ఉంది, బట్ నైట్ మొత్తం ఇప్పుడే చూపిస్తే నైట్ చూడాలిగా. సో వెయిట్ చేయండి నైట్ వీడియో కోసం. ఏం కనబడతలేదు. మెట్ల దాకా వచ్చినామా? యా, మెట్ల దాకా వచ్చినాం.
ఆగు ఆగు ఆగు. సౌండ్ వచ్చింది కదా. ఎవరన్నా ఉన్నారా? బ్రో ఇక్కడ షూట్ జరుగుతుంది, ఎవరన్నా వచ్చింటే మీరు బయటకు వచ్చేయచ్చు. త్రీ టైమ్స్ సౌండ్ వచ్చింది. సీరియస్ 3 times వచ్చింది. ఎంట్రీ ఇచ్చడే వచ్చింది. నిజం తెలుసా అసలు క్రేజీ. కెమెరా తీసుకురండి. రండి రండి, కెమెరా తీసుకురండి. ఈ క్లాత్ ఎక్కడ ఉంది? కిందనే ఏ కింద ఉంది? ఏ కింద? ఇదా గమనించిన వాళ్ళు ఈడ ఉన్నిందా? ఆహా లేదు 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 లేదు. ఈ గదిలో ఎవరో ఉన్నారు. మళ్ళీ సౌండ్ వచ్చింది కదా. క్లాత్ అక్కడి నుంచి పడింది, ఈ రూమ్ నుంచి పడింది. ఆ క్లాత్ ఉంది కదా, జిమ్ చేయ బ్రో లోపల. ఏం లేదు. హలో, ఆ క్లాత్ వచ్చింది కదా, అసలు డే టైంలో లేదు కదా అది. డే టైంలో అక్కడ ఎక్కడ లేదు. ఏంటండి ఇంటర్వ్యూ డైరెక్ట్ భయంతో చేస్తారా? వద్దండి, మీతో చాలు. నాకు తెలిసి కోతులు కేర్ఫుల్ కదా. కోతులు అనుకుంటా. మనం డే టైం వచ్చినప్పుడు కోతులు ఉన్నాయా లేవా? ఓకే సూపర్ అప్షిట్. ఐ థాట్ అలా అందరం ఒకటే చోట తిరిగితే ఎవరన్నా అంటే మనం చూసుకోలేము, కొంచెం డివైడ్ అవుదామా? మధు గారిని మీరు కవర్ చేస్తారు కదా, నువ్వు ఒక్కనే వద్దులే అన్న, నువ్వు నాతో మీరు సెర్చ్ చేస్తారా ఏమన్నా? ఒక నిమిషం నేను ఒక్కదాన్ని పోవాలా? లేదు నేను ఉన్నాను కదండి. ఓకే ఒకసారి ఇక్కడ లైట్. ఎవరైనా ఉన్నారా? సారీ, మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి రాలేదు, జస్ట్ షూట్ చేసుకోవడానికే వచ్చాము. సో ఎవరైనా ఉన్నారా ఇక్కడ? కేర్ఫుల్ కేర్ఫుల్ కేర్ఫుల్. ఇప్పుడు చెట్టు కదిలిన పైనుంచే కదా. అవును, ఇక్కడ ఈ రూమ్ లో నుండే వేస్తే కదలాలి. మనం ఆ రూమ్ నుంచి వచ్చాము. అవును, ఈ రూమ్ లో ఉన్నాం ఇప్పుడు. దానికి ఆపోజిట్ ఆ రూమ్ కూడా ఉంది కదా. ఆ రూమ్ డిస్ప్లే పెట్టాడు అలా ఏమైనా కనపడుతుందా? ఉందా? బాటిల్ పడింది. పడతారు ఫాస్ట్ అంటే. ఉండు ఉండు లైట్ ఉండు 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 ఉండు
పడతారన్నా, ఇది దిమ్మలు ఉన్నాయి కొంచెం జాగ్రత్త. ఆడేంది ఏదో కవర్లు ఉన్నాయి. పాతయా కొత్తయా చూడు, మంది తాగినాయి. కొత్తదా పాతదా? అటు తిప్పండి కెమెరా బ్యాక్. చూడు నా, మనం చేజింగ్లో వీళ్ళు కింద పడ్డారనుకో చాలా కష్టపడతాం. నువ్వు రిలాక్స్, మీరు రిలాక్స్ లక్షల కెమెరా పెట్టుకున్నావు. నా ఎన్నో కెమెరాలు పగిలాయి. ఆహా, మీ కెమెరా పగలడం కంటే ముందు దెబ్బలు తగులుతాయి. నీకు అనిపించిందా? సౌండ్స్ అనిపిస్తున్నాయి. నాకే అనిపిస్తున్నాయి. నువ్వు కన్ఫామ్గా చూసావేమో. పరిగెత్తు అంటే నేను గమ్మనున్నాను. మామూలుగా నేను నా వల్లనే పరిగెత్తాను, నువ్వు కింద పడతారన్నా. నేను పరిగెత్తలేకపోతున్నా. ఇవన్నీ చూడు 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 సిమ్టమ్స్, మనుషుల్ని డైవర్ట్ చేసే సిమ్టమ్స్. మీ కంటికి ఏమైనా కనపడుతుందా? పైన ఈ ఫోక్సింగ్ లైట్లు వద్దుద్దా అక్కడ? విహారి గారు కొంచెం ముందు ఉండండి. పైన ఏమైనా అనిపించిందా? బాటిల్ పడింది, అది నేను చూసా. మీ వెనకాతల ఒక వైట్ బాటిల్ పడింది కింద. కావాలంటే కింద ఉంటుంది బాటిల్. కిందకి వెళ్ళాలి, మీ బాటిల్ చూపిస్తాను. ఒక్క నిమిషం ఆగండి. సరే కింద కన్ఫర్మ్ చేసుకుందాం. ఫస్ట్ కింద కన్ఫర్మ్ చేసుకుందాం రండి. పడింది బాటిలే కదా. లైట్స్ లేవు కదా మన చేతి లైట్. టార్చ్ లైట్ ఇయరా? పడింది అటు ఎటు? అటు, మనం అటు కదా ఉన్నది. ఇది ఇదా? ఇక్కడ ఎందుకు పడుతుంది? ఇది ఇది ఇక్కడ ఉన్న దాంట్లో ఏదో ఇదే పడింది. ఇది ఆ డబ్బానా? బిర్యానీ డబ్బా. మీరు ఒకసారి రివైండ్ చేసి చూడండి, ఏం పడ్డదని క్లియర్ గా తెలుస్తుంది. మీరు ఏం వెళ్ళకండి, ఆగండి. రాత్రి పడుకుంటే మంచిగా ఉంటారు. మనం కాసేపు లైట్ ఆపేస్తే వస్తారు కదా. ఇక్కడ వెయిట్ చేద్దాం, బయట వెయిట్ చేద్దాం. బయట వెయిట్ చేస్తే లోపల ఉంటే వాళ్ళు మనం షూట్ చేయాలిగా, ఇంటర్వ్యూ చేయాలన్నా. అయితే పైకి వెళ్ళిపోయి మన స్టెప్స్ ఎక్కి పైకి వచ్చాం కదా, అక్కడ వెయిట్ చేద్దాం. లైట్ ఆఫ్ జూమ్ చేయి దాన్ని ఒకసారి. అక్కడ గాలి పోదు ఎనికిరా జూమ్ చేయి దాన్ని నేను ఇప్పుడు ఫోకస్ చేసి చేయట్లేదు, చూపించలేదు. అదో డైరెక్ట్గా ఎప్పుడు అర్థమైంది. దీన్ని జూమ్ చేయి. కన్ఫామ్ మందు పైన తాగిన వాళ్ళు కింద తాగిన వాళ్ళే ఉంటారు. మేము టెలిఫోమా నేను ఉన్నా కదా అన్న, ఆ లైట్ కూడా ఆఫ్ చేయాలి. మామూలు జాగ్రత్త కెలుపులు చేసుకుంటున్నారు వాళ్ళు.
మనోళ్ళన్నా ఇక్కడ ఒక సౌండ్ వచ్చింది. ఇక్కడ వచ్చింది సౌండ్ వస్తుంది. లేదా ఒకసారి జూమ్ చేయాలా? లైట్ పోయినట్టు ఇటు నాకు వినబడలే. క్రీపీ సౌండ్ ఒకటి ఏదో పెట్టాల్సింది వచ్చింది. జాగ్రత్తగా ఉండండి, మేము అక్కడే ఉండండి. దాని మనం పోయి చూద్దాం. నేను ఇక్కడ ఉండాలా? హలో, హలో, హలో. ఎవరైనా ఉన్నారా పైన? నేను నీకు గుర్తున్నానా? నా పేరు విహారీ. నేను నిన్ను ఏం చేయాలని రాలేదు. ఈ అమ్మాయి నిన్ను చూడాలని వచ్చింది. ఏం ఫీల్ అవ్వట్లేదా బ్రో? ఏమైనా ఫీల్ అవుతుందా? అంతేగా? సెంటర్లో ఆగండి, ఇట్టా అట్ట ఏమైనా వస్తారేమో. విహారీ గారు, ఇక్కడ ఎవరో ఉన్నారు అనిపిస్తుంది మనిషి. నాకు అనిపించింది. ఇక్కడ మీకేం ప్రెజెన్స్ ఫీల్ అవ్వట్లేదా? ఇక్కడ అయితే లేదు, బట్ గాలి గిలి ఏం కొట్టడం నాకు అట్లా ఏం లేదు. సరే గాలి నార్మల్. నేను ఒక 2 minutes నాకు వదిలే, వచ్చేస్తా. ఇక్కడ సౌండ్స్ హలో, ఒకసారి లైట్ పెట్టండి. నార్మల్ ఈ రూమ్కి వెళ్దామా? ఎవరక్కడ? కనపడిందా ఎవరన్నా? ఇక్కడ డోర్ సౌండ్స్ వస్తున్నాయి. కనపడిండ్రా? విహారీ గారు, విహారీ గారు, ఉండు 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 బ్రో. ఓపెన్ చేయండి, ఓపెన్ చేయండి, ఒకటి ఓపెన్ చేయండి. నేను ఇక్కడ ఉన్నా, ఇట్లా రావాలిగా, నువ్వు ఓపెన్ చేయి. సరే.
ఎవరు లేరు కదా. గాలి మేబీ మీ కళ్ళ ముందర కొట్టుకునేది డోరు నేను చూడలా. చూసావా? నేను మీరు పైకి పోతుంటే నేను రికార్డ్ చేస్తున్నా. మీకు రికార్డ్ అయిందా? మామూలుగా నేను ఫోన్లో వీళ్ళు పరిగెత్తేది రికార్డ్ చేశాను. జాగ్రత్త చెప్పాను, వాళ్ళకి ఏమన్నా అవుతుందని నా టెన్షన్. గైస్ బీ కేర్ఫుల్. ఇదేంటి దానికి ఇందుకే ఒక పక్క నుంచి మనం ఒక పక్క నుంచి వాళ్ళు వస్తే బాగుండే. లైట్ అయితే విహారి గారు, మీకు ఎందుకండి ఇంత ఇంట్రెస్ట్ దయ్యాలంటే? నాకా చెప్తాను. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా, భయం ఉందా? నాకు ఇంట్రెస్ట్ లేదు, అలా అని ఏ ఒపీనియన్ లేదు. రా బ్రో, కమాన్. నేను క్యాప్చర్ చేయి. క్లాత్ తెలిసి పిచ్చోడు ఎవడో ఉన్నాడేమో. మేబీ మూలకి ఎవరైనా కట్టి పెట్టారు. ఇదేంటి బొమ్మ? బ్యానర్. సో ఇప్పుడు మీరు ఎంత ట్రావెల్ చేస్తుంటారు కదా, ఈ రోజు ఎంత స్కేరీ ఉంటాయి మీ దగ్గర? తాయెత్తులు అవి ఏమైనా ఉంటాయి? ఎంటీ బ్రో, ఇప్పుడైనా చూసుకోవచ్చు. అంటే ఎప్పుడైనా ఎవరైనా రీచ్ చేయాలా ఇట్లా తాయెత్తులు? ఫ్రేమ్ లోకి రండి. పర్లేదు. బ్రో, ఒంగోలులో ఒక స్వామి ఉండేవాళ్ళు ఇంతకుముందు. ఆయన ఇప్పుడు చాలా లాంగ్లో ఉన్నారు, ఫోన్ టచ్లో లేదు. ఇంతకుముందు వాళ్ళ శిష్యుడు ఉండేవాళ్ళు. తమ్ముడి పేరు గుర్తులేదు, ఫోన్లో ఉంది. ఆర్ట్ వస్తుంది. అంటే సమ్ టైమ్స్ ఏదైనా నాకు జరిగితే ఆయనకు అడిగేవాడిని, మనకేం తెలియదు కదా. ఏదైనా డౌట్ స్వామి ఫలానా చోటికి వెళ్ళాను, ఇలా జరిగింది, అదేమో నాకు చెప్పాలనుకుంటుందా, నేను మళ్ళీ పోతే నన్ను ఏమనదని అది అడుగుతాను. లేదు అంటే నాకి ఒకప్పుడు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు జస్ట్ లేదు, ఏదో చిన్న సౌండ్ అలికి. తీసుకోవచ్చు. అందరినీ రమ్మంటారా? ఏం అవసరం లేదండి, ఆయన ఇంట్రెస్ట్ ఉందా ఇంకేమైనా కనిపిస్తుంది. వెళ్ళగలుగుతారా మీరు ఒక్కరు, లేకపోతే ఇక్కడ ఉండమంటారా ఆయనని? విహారీ గారు ఒకసారి అటు సైడ్ ఫుల్ పట్టీల సౌండ్ వచ్చింది. ఇటు సైడ్, అవుట్ సైడ్ మనుషులు. రానా గైస్, మేడం మీరు చూసే ఉంటారు ఇంటర్వ్యూ అదంతా. యాక్చువల్లీ అక్కడి నుంచి మేము వచ్చేదానికి కారణం ఏంటంటే, అక్కడ ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఎవరో మనుషులు ఉన్నట్టు ఆనవాళ్ళు అండ్ వాళ్ళు చేసే శబ్దాలు అవన్నీ గ్రహించుకున్నాం. కాబట్టి ఆవిడ ఫీమేల్ ఉంది అండ్ ఏమైనా జరిగితే ఇబ్బంది కదా అని చెప్పేసి, ఏమైనా కావచ్చు అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను. కనీసం నేను ఒకసారి లోపల వెళ్ళి చెక్ చేసుకొని వద్దామని వెళ్తున్నాను. ఎందుకంటే మేము అన్ని శబ్దాలు అవన్నీ చూసాం కానీ ఎక్కడైనా సరే మనిషిని చూడలేదు. సో యాక్చువల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసింది చెప్తాను. ఇక్కడే లోపల ఎవరో ఉన్నారు. ఎందుకంటే నార్మల్ సౌండ్స్ మేము అబ్జర్వ్ చేసాము, బట్ ఇంత రాళ్ళు పెద్ద పెద్దవి కింద పడుతున్నాయి అనమాట. ఏ ఒక్కటి ఎవరి తల మీద పడినా కూడా సో చాలా రిస్క్ చేయాలి. అందుకోసమని నేను ఇక్కడితో డ్రాప్ అవుతున్నాను.